ఒప్పంద వ్యవసాయంలో విత్తనం మొదలు పంట చేతికొచ్చే వరకు ఉన్న నియమ నిబంధనలు ఏమిటి? రెండు రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ఉన్న చట్టాలేమిటి? రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలేమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సాగులో ఉన్నప్పుడు పంట నష్టపోతే ఒప్పందం చేసుకున్న కంపెనీకి రైతులు ఏమైనా నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంటుందా, లేదా కంపెనీలు రైతులకే నష్టపరిహారం అందిస్తాయా? నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే విందాం. కాంట్రాక్ట్ వ్యవసాయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చేయాలి అనుకున్న ఏ కంపెనీ అయినా సరే, ఏ సంస్థ అయినా సరే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మేము కాంట్రాక్ట్ వ్యవసాయము చేస్తాము అనే రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతనే ఏ రైతుతోటైనా ఒప్పంద వ్యవసాయం చేయడానికి అవకాశం. అలా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎవరు కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం చేసుకోవడానికి అనుమతి లేదు. ఈ చట్ట ప్రకారం ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? చట్టం ఏమంటుందంటే, ఎక్కడైతే కాంట్రాక్ట్ సాగు చేయాలని అనుకుంటున్నారో ఆ భూమి గనక ఏ మార్కెట్ కమిటీ పరిధిలో వస్తుందో ఆ మార్కెట్ కమిటీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటున్న భూమి ఒకటి కంటే ఎక్కువ మార్కెట్ కమిటీ పరిధిలో వచ్చినట్లయితే జిల్లా వ్యవసాయ అధికారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ జిల్లా వ్యవసాయ అధికారి దగ్గర చేయాలి అంటే, ఆ కంపెనీ హెడ్ క్వార్టర్ ఏ జిల్లాలో ఉంటుందో ఆ జిల్లా వ్యవసాయ అధికారి దగ్గర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లా నమోదు చేసుకున్న సంస్థలు మాత్రమే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసుకోకుండా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయకూడదు అంటుంది చట్టం. ఇది మొదటి నిబంధన. ఇక రెండవ నిబంధన ఏంటంటే, ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని, అంటే కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారా పంట పండించి ఆ ప్రొడ్యూస్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళని కాంట్రాక్ట్ ఫార్మింగ్ బయ్యర్ లేదా కాంట్రాక్ట్ బయ్యర్ అని అంటాం. ఎవరైతే రైతు తన భూమిలో కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటున్నారో కాంట్రాక్ట్ ప్రొడ్యూసర్ అంటాం, అంటే పండించే వ్యక్తి అని అంటారు ఆ చట్ట ప్రకారం, ఆ చట్టం భాషలో. ఈ ఇద్దరి మధ్యలో, అంటే కాంట్రాక్ట్ వ్యవసాయం చేసే రైతు, ఆ పంట కొనుగోలు చేసే ఎవరైతే బయ్యర్ ఉంటాడో కంపెనీ కానీ సంస్థ కానీ, వారిద్దరి మధ్యలో ఒక రాతపూర్వకమైన ఒప్పందం ఉండాలి. ఆ ఒప్పందం ఏ విధంగా ఉండాలి, ఆ ఒప్పందంలో ఏమేమి షరతులు ఉండాలి అనేది ఈ రూల్స్లో పొందుపరిచిన ఒక నమూనా ఉంది. ఆ నమూనా ప్రకారమే ఒప్పందం చేసుకోవాలి. ఎలాంటి నిబంధనలు ఉండాలి దాంట్లో? సాధారణంగా ఉండే నిబంధనలన్నీ, ఒకటి, ఏ పంట వేసుకోవాలి, ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తారంటే ఆ భూమి వివరాలు, పండించే పంట వివరాలు, రైతు వివరాలు, కంపెనీ వివరాలన్నీ ఆ కాంట్రాక్ట్లో ఉంటాయి. దానికి తోడుగా అందులో ప్రధానంగా ఉండాల్సింది ఆ పంట చేతికొచ్చే నాటికి ఏ ధరకు కొనుగోలు చేయబోతున్నారో ఆ ధర నిర్ణయించుకుంటూ అందులో రాయాలి. ఏ క్వాలిటీ ఉంటే ఎంత రేటు చెల్లిస్తారో అనేది కూడా ఆ కాంట్రాక్ట్లో రాసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సింపుల్ కాంట్రాక్ట్ అంటాం. అంటే కేవలం రైతుకి కంపెనీకి మధ్యలో ఒక అగ్రిమెంటు, రైతు పంట పండించేటట్టుగా, పంట చేతికి వచ్చినప్పుడు ఏ ధరకు కొనబోతున్నారో కంపెనీ చెప్తుంది. ఆ కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఆ ఒప్పుకున్న ధర మేరకు పంట కొనాలి. రైతు యొక్క బాధ్యత ఏంటంటే, ఆ ఒప్పందం మేరకు పంట పండించి ఆ కంపెనీకే అమ్మాలి, మళ్ళీ వేరే అమ్మడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను వరి పండించడానికి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటా, నాకు ఒక 4 ఎకరాల పొలం ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ కంపెనీ ఉంటుందో వారు చెప్తారు క్వింటాలకి 2000 రూపాయలు చెల్లిస్తామని. పంట చేతికి వచ్చినప్పుడు కొనాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంటుంది, అమ్మే బాధ్యత నా మీద ఉంటుంది. ఏ రేటుకైతే ఒప్పందం కుదుర్చుకున్నామో ఆ రేటుకే అమ్మాలి. ఉదాహరణకి 2000కి రేటు కుదుర్చుకున్నాము, కానీ మార్కెట్లో అప్పటికి 2500 రూపాయలు రేటు పలుకుతుంది. అయినా కానీ అగ్రిమెంట్లో 2000కి ఉంది కాబట్టి ఆ 2000కే అమ్మాల్సి ఉంటుంది. లేదా అప్పుడు మార్కెట్ రేటు 1500 ఉంది, కానీ అగ్రిమెంట్లో 2000కు కొంటామని కంపెనీ రాసింది. మార్కెట్లో తక్కువ రేటు ఉన్నా సరే కాంట్రాక్ట్లో 2000 అని ఉంది కాబట్టి ఈ 2000 రూపాయలకే ఆ కంపెనీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సో ఈ ఒప్పందం మొత్తంలో చాలా కీలకమైన అంశం ఏంటంటే ధర నిర్ణయం. ఆ ధర ముందుగానే నిర్ణయం అవుతుంది కాబట్టి నిర్ణయించిన ధర మేరకు కొనాలి. ఎంత ప్రొడ్యూస్ వచ్చినా ఆ ఎన్ని ఎకరాల్లో పండిస్తా అని రైతు చెప్తాడో అన్ని ఎకరాల్లో పండిన పంటని కంపెనీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి అందులో ఒక నిబంధన. దీన్ని సింపుల్ కాంట్రాక్ట్ అంటాం. ఈ సింపుల్ కాంట్రాక్ట్ అన్నా కుదుర్చుకోవచ్చు, లేదా ఇంకొన్ని అదనంగా నిబంధనలు పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు అదనంగా నిబంధనలు? ఆ భూమిలో పంట పండించడానికి కావాల్సిన
ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో విత్తనాల దగ్గర నుంచి ఎరువులు, పురుగు మందులు కావచ్చు, లేకపోతే ఏమన్నా రుణ సదుపాయం కావచ్చు, అవన్నీ కూడా కంపెనీ ఇచ్చేలాగా కూడా అందులో ఒప్పందంలో రాసుకోవచ్చు. ఆ పంట కొనుగోలు చేసినప్పుడు వీటికి డబ్బులు మినహాయించుకొని మిగతా డబ్బులు రైతుకు చెల్లించేలాగా నిబంధనలు పెట్టుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ నిబంధనలలో భాగంగా, ఈ షరతులలో భాగంగా ఆ పంట ఏ విధంగా పండించాలి అనే మెలకువలు ఇచ్చే బాధ్యత కూడా కంపెనీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ కంపెనీకి ఆ భూమిలో పండించే పంట నాణ్యత ముఖ్యమైతే కనుక ఎప్పుడు ఏ విధంగా పండించాలి, ఏ మెలకువల ఆధారంగా పండించాలి, ఆర్గానిక్ వ్యవసాయం చేయాలా, ఎరువులు, పురుగు మందులు వాడొచ్చా, వాడకూడదా, ఇలాంటి నిబంధనలు కూడా ఆ కాంట్రాక్ట్లో పెట్టుకోవడానికి చట్టం అనుమతిస్తుంది. మొత్తంగా ఒక కంపెనీ కేవలం కొనుగోలు చేయడానికి మాత్రమే రెస్ట్రిక్ట్ అవుతూ ఒప్పందం కుదుర్చుకోవచ్చు. లేదా నేను చెప్పినట్టుగా సవివరంగా పంట ఎట్లా పండించాలే దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాన్ని ఇవ్వటం వరకు కూడా కాంట్రాక్ట్ షరతులు పెట్టుకొని ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. ఇలా ప్రధానమైనవి ధర నిర్ణయం ఒకటి, పంట కొనుగోలు చేయటం ఒకటి. ఇది రెండవ నియమము ఈ దాంట్లో. ఇక మూడవది కీలక అంశం ఏంటంటే, ఒకవేళ గనక ఏదైనా వివాదం ఏర్పడినట్లయితే ఈ వివాద పరిష్కారం కోసం దీంట్లో ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని పెట్టడం జరిగింది. ఆ చట్టంలో పేర్కొన్న పద్ధతిలోనే వివాద పరిష్కారాలు చేసుకోవాలి తప్ప సివిల్ కోర్టుకి కేసులు వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ చట్టంలో పేర్కొన్న అథారిటీస్ మాత్రమే వీటికి సంబంధించిన వివాదాలు పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది మొత్తంగా ఈ సెక్షన్ 11A రూల్ 73Aలో పొందుపరిచిన ప్రధాన నియమాలు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ రోజున కేంద్ర చట్టం అమల్లో లేకపోయినా రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ల చట్టం ప్రకారం కాంట్రాక్ట్ వ్యవసాయం చేయొచ్చు. కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలి అంటే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకున్న కంపెనీ ఏమో ఏడీ అగ్రికల్చర్ దగ్గర కానీ మార్కెట్ కమిటీ దగ్గర కానీ రిజిస్టర్ చేసుకోవాలి. రైతుతోటి ఒక ఒప్పందం రాతపూర్వకంగా చేసుకోవాలి. ఆ ఒప్పందం యొక్క నమూనా కూడా చట్టంలో ఉంది. ఆ నమూనా మేరకే ఒప్పందం జరగాలి. ఇక ఎవరి బాధ్యతలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ కానీ సంస్థ కానీ ఉంటుందో వారు ఆ ఒప్పంద ప్రకారం పండించిన పంట కొనాలి. ముందే నిర్ణయించుకున్న ధర ప్రకారం కొనాల్సి ఉంటుంది. అదేవిధంగా కొనుగోలు చేసినప్పుడు మార్కెట్ చట్టం మేరకు ఏదైతే మార్కెట్ ఫీజు ఉంటుందో ప్రభుత్వానికి, ఆ మార్కెట్ కమిటీకి ఆ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొనుగోలు కూడా ఆ కాంట్రాక్ట్లో రాసుకోవచ్చు. అయితే పొలంలో వెళ్ళి కొనుగోలు చేస్తారా, లేదా రైతు ఇంటి దగ్గరనా, లేదా ఆ ప్రొడ్యూస్ని ఎక్కడైనా అప్పచెప్పాలనే అంశాన్ని కూడా అందులో రాసుకొని ఆ మేరకు పంట చేతికొచ్చిన వెంటనే దాని పొజిషన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీ మీద ఉంటుంది. ఇక రైతు విషయానికి వచ్చినట్లయితే రైతు ఆ ఒప్పందం మేరకు వ్యవసాయం చేయాలి. అందులో ఒప్పుకున్న ధరకే ఆ కంపెనీకి అమ్మాల్సి ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యలో ఎలాంటి వివాదం ఏర్పడినా ఆ వివాద పరిష్కారం కోసం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని ఆశ్రయించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఈ వివాదాలని ముందుగా సామరస్యకంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. అలా కానప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మీద ఏడీ అగ్రికల్చర్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కూడా ఈ చట్టం కల్పిస్తుంది. ఇరు పక్షాలకు ఎవరికి సమస్య వచ్చినా ఆ విధంగా వెళ్ళొచ్చు.